హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. ఐమ్ బ్యాక్ విత్ సేమ్ వీడియో. లైక్ ప్రీవియస్గా మనం ఎన్నో టిప్స్ కానీ రెమెడీస్ కానీ చెప్పాము వెయిట్ లాస్కి. సో ఈ వీడియోలో మీరు ఏం చెప్పబోతున్నారు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళకి? సో ప్రీవియస్గా మనం పోర్షన్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఐడియల్ ప్లేట్ అంటే ఎట్లా ఉండాలి సార్, దాని గురించి వివరించండి. ఐడియల్ ప్లేట్ ఫస్ట్ థింగ్, మీకు నార్మల్ వెయిట్ ఉందంటే బ్యాలెన్స్ డైట్ ప్లేట్ ఉండాలి. అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. దాంతోపాటు మంచిగా విటమిన్స్ రిచ్ అవి ఉండాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అండ్ మినరల్స్ కూడా ఉండాలి. సో కొద్దిగా రైస్, చపాతీ, మీరు దాంతోపాటు 2 కర్రీస్ అండ్ దాంతోపాటు పప్పు, సాంబార్ అన్నీ తినొచ్చు. మీరు మైండ్లో పెట్టుకునేది ఏముండాలంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ ఉండొద్దు మీ రెగ్యులర్ మీల్లో. ఇప్పుడు వెయిట్ లాస్ చేసుకునే వాళ్లకు ఇది వాళ్ళు ఎట్లా ఆల్టర్ చేయాలి అది చూసుకుందాం. మీరు చపాతీ ఏదైతే గోధుమ పిండితో చేసింది ఉంటుంది అది మీరు ఆపాలి. ఎందుకు ఆపాలి? దాంట్లో ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అది 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో. చపాతీ మంచిది అంటూ ఉంటారు, చపాతీ కూడా తినకూడదు అంటున్నారు మీరు. అవును, చపాతీ మంచిది ఉంది, బట్ మీరు అది జొన్నల రొట్టె తోటి రీప్లేస్ చేయండి. మన హెల్త్ మంచిగా ఉంటుంది. సో జొన్న రొట్టెలతోటి మనం రీప్లేస్ చేస్తాం. ఎందుకు? జొన్న రొట్టెలో ఫైబర్ చాలా ఎక్కువ. మిల్లెట్స్ కదా, ఫుల్ ఆఫ్ ఫైబర్. ఫుల్ ఆఫ్ ఫైబర్ అంటే అది మీకు షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉన్న వాళ్లకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్, ఒకవేళ మీరు ఇది తీసుకుంటారంటే మీకు కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో ఎంత అబ్జార్బ్ చేయాలి బాడీ అంతే అబ్జార్బ్ చేస్తుంది, ఎక్స్ట్రా అబ్జార్బ్ చేయదు. మీ మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న షుగర్స్ కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి, ఈజీగా అబ్జార్బ్ అవ్వవు బాడీలో, ఆటోమేటికలీ వెయిట్ పెరగదు. సో ఇవి బెనిఫిట్స్ జొన్నల రొట్టెవి. కొందరు ఏం చేస్తారు, బ్రౌన్ రైస్ రీప్లేస్ చేస్తారు వైట్ రైస్ తోటి. బ్రౌన్ రైస్ అంటే ఏంది, పాలిష్ చేసి హస్క్ తీసేస్తారు రైస్ది, అంతే. సో మీరు 5% కోసం బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయ్యే అవసరం లేదు. దాని బదులు పోర్షన్ కంట్రోల్ చేయండి. పోర్షన్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత రైస్ తీసుకుంటున్నారు, ఇంతే తినండి. ఫస్ట్ ఒక 1-2 days మీకు ప్రాబ్లం అవుతుండొచ్చు, బట్ లేటర్ ఆన్ అది ఒక పెద్ద బూన్ లాగా అయిపోతుంది. మీకు ఏది ఇష్టం ఉంటే మీరు అది తింటున్నారు. అది కూడా లిమిట్లో తినడం వల్ల మీకు వెయిట్ లాస్ అవుతుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు బెండకాయ ఉంది, దోసకాయ ఉంది, ఇవన్నీ ఫ్రైలు చేసుకోకండి ఎక్కువ. మీరు పులుసు లాగా చేసుకోండి అండ్ అది కర్రీస్ తోటి కన్జ్యూమ్ చేయండి. ఆయిల్ ఎక్కువ కుకింగ్ లో వాడకండి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు కర్రీ కుక్ చేసిన తర్వాత ఇట్లా ఫ్లోట్ అవ్వద్దు ఆయిల్. రెడ్ కలర్ చూడడానికి చాలా టేస్టీ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, బట్ మీ హెల్త్ కి అదే ప్రాబ్లం. సో వెయిట్ లాస్ జర్నీలో మీకు హెల్ప్ చేసేది ఇది. కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకు? దాంట్లో ఫైబర్, వాటర్ ఎక్కువ ఉంటాయి అండ్ షుగర్స్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి వెజిటేబుల్స్ లో. అందుకే అవి వెయిట్ లాస్ లో బెనిఫిషియల్ ఉంటాయి. ఓకే, చాలా మందికి మిల్లెట్స్ అనేది అలవాటు అయిపోయింది కదా సార్, మిల్లెట్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసుకున్నారు. దాంట్లో కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో ఎందుకంటారు? కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే మిల్లెట్స్ వల్ల అరైజ్ అవుతుంది, అది మిల్లెట్స్ తినడం వల్ల రావట్లేదు, అది సరిగా క్వాంటిటీలో వాళ్ళు ఫైబర్ తీసుకోకపోతే వస్తుంది. అండ్ ఇన్ని రోజులు మనం గోధుమ పిండి తిన్నాము, దానికి అలవాటు అయిపోయింది మన ఇంటెస్టైన్స్కి. అది అడ్జస్ట్ అవ్వడానికి 1-10 రోజులు అవుతుంది, కానీ దాని తర్వాత ఆ ప్రాబ్లం అనేది రాదు. మీరు రాగితోటి కూడా రొట్టెలు చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం రాదు. కొందరు ఏం చేస్తున్నారంటే మల్టీగ్రెయిన్ వాడుతున్నారు. మల్టీగ్రెయిన్ మిల్లెట్ వాడకండి. మీరు ఒకవేళ రొట్టె చేసుకుంటున్నారంటే ఓన్లీ జొన్న రొట్టె చేసుకోండి, లేకపోతే ఓన్లీ రాగితోటి రొట్టె చేసుకోండి. బాజ్రా అని ఇంకోటి ఉంటుంది, దాంతో చేసుకోండి. మల్టీగ్రెయిన్ చేయకండి, మీ డైజెస్టివ్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అది మీరు చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ అంటే మనము అన్ని గ్రెయిన్స్ని మిక్స్ చేయకుండా సో సపరేట్గానే చేసుకోవడం ఉత్తమం అంటారు. పెరుగు విషయంకి వస్తే, సో పెరుగు అనేది ప్రోబయోటిక్, మంచిదే. సో వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళు ఇప్పుడు పెరుగుతోటి సలాడ్స్ చేసుకుంటున్నారు, పెరుగుని మయోనీస్ లాగా యాడ్ చేసుకుంటున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? అబ్సల్యూట్లీ యాడ్ చేసుకోవచ్చు.
మనం మైండ్లో ఏం పెట్టుకోవాలంటే పెరుగులో మీరు మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు, మజ్జిగ పులుసులాగా చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు లో ఫ్యాట్ కర్డ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. లో ఫ్యాట్ కర్డ్ తీసుకోండి ఒకవేళ మీరు మార్కెట్లో కొంటున్నారని. అంటే మీరు ఇంట్లోనే కర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటే మీరు ఏం చేయాలంటే పాలతో ప్రిపేర్ చేసుకుంటారు కదా, స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి. మీరు స్కిమ్డ్ మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో దాంతో మీరు పెరుగు ప్రిపేర్ చేసుకోండి. అది చాలా హెల్త్ కి బెనిఫిటింగ్ ఉంటుంది. ఎందుకు? ప్రోబయోటిక్, వెరీ స్ట్రాంగ్ ప్రోబయోటిక్, మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అబ్జార్ప్షన్ కూడా మంచిగా అవుతుంది మీ బాడీలో. ఏది ఎంత అబ్జార్బ్ అవ్వాలి అంత అబ్జార్బ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు వెయిట్ లాస్ జర్నీలో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. కానీ చూడండి, మైండ్లో ఒకటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోర్షన్ కంట్రోల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీరు పోర్షన్ అసలు లిమిట్లెస్ తింటారు కొందరు. ఇప్పుడు కూర్చుంటే పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా తినేస్తారు. సో మీరు అట్లా కాకుండా చాలా మీకు ఏది ఇష్టం ఉన్నా కొద్దిగా ఒక 2-3 ముద్దలు తినేసి ఆపేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ మీకు చాలా ఇష్టం, డైలీ 2-3 మీరు గులాబ్ జాములు తింటారు. సో దాన్ని హాఫ్కి చేసేయండి కొన్ని రోజులు, దాని తర్వాత మెల్లమెల్లగా ఆపేసేయండి. ఓకే. సో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఐడియల్ ప్లేట్ గురించి మాట్లాడారు, మళ్ళీ పోర్షన్ కంట్రోల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవి మనం మైండ్లో గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటారు సార్ ఈ వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి? వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకు నేను ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాం. క్యాప్సికమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. డైలీ 10 drops 1 cup ఆఫ్ వాటర్ డైలీ మధ్యాహ్నం తీసుకోండి మీల్ తీసుకునే ముందు. ఓకే. ఈ వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది, బాడీ మెటబాలిజం కూడా ఫాస్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఏం చేయాలంటే వాళ్ళు రెగ్యులర్లీ వాకింగ్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందికి తెలియదు, వాళ్ళు థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తారు, థ్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తారు. సో ఈ థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల, జాగింగ్ చేయడం వల్ల ఒకటి ఏంటంటే వాళ్ళ మోకాల మీద చాలా ప్రెషర్ ఎక్కువ పడుతుంది. మీ నార్మల్ వాకింగ్కి, నార్మల్ జాగింగ్కి, థ్రెడ్మిల్ మీద చేసే ఎక్సర్సైజ్కి, జాగింగ్కి, వాకింగ్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఈ మోకాలు డ్యామేజ్ అవుతాయి, మీకు అటెండ్ చేసే వెయిట్ లాస్ కూడా మీరు అచీవ్ అవ్వలేరు. ఎందుకు? అది ఆర్టిఫిషియల్ వాకింగ్, అక్కడ కంపల్షన్ ఉంటుంది మీకు. అండ్ నార్మల్ మీరు మట్టి మీద చేసే వాకింగ్, పార్క్లో చేసే వాకింగ్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది చేయకండి. మీరు ఎప్పుడైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తే మీరు పార్క్లో అన్నా చేయండి, లేదంటే ఓపెన్ ప్లేస్లో అన్నా చేయండి. కానీ ఇట్లా డబ్బులు కట్టేసి మీరే వెయిట్ లాస్ చేసుకోవాలనేసి జిమ్కి ఆ ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేయడానికి అయితే వెళ్ళకండి. ఎంత ఐరనీ ఉంది చూడండి, మనమే డబ్బులు కడుతున్నాం, మనమే స్టార్వ్ అవుతున్నాం, మనమే వాకింగ్ చేయనీకి డబ్బులు కడుతున్నాం. ఎట్లా అయిపోయింది చూడండి కాలం. సో అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కమింగ్ టు జ్యూసెస్ సార్, జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని అవాయిడ్ చేసి జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు కాబట్టి ఎలాంటి జ్యూసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి? ఎలాంటి జ్యూసెస్ మీరు ప్రిఫర్ చేయాలంటే ఫస్ట్ నేనేం చెప్తానంటే జ్యూస్ మాత్రం ప్రిఫర్ చేయకండి. ఓకే. ఎందుకు? ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం ఎందుకు తీసుకుంటాం, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. మీరు జ్యూస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని ఫిల్టర్ చేస్తారు, ఉన్న ఫైబర్ మొత్తం తీసేస్తారు, వాటర్ అండ్ కార్బోహైడ్రేట్ మాత్రం ఆ గ్లాస్ లో వెళ్ళిపోతుంది. సో ఏం లాభం? ఇంకోటి మనం ఇంకో వీడియోలో కూడా ఇది సేమ్ థింగ్ మనం డిస్కస్ చేసాం. బై ఛాన్స్ మీరు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలనుకుంటే ఆ ఆరెంజ్ జ్యూస్ లో మీరు ఎన్ని ఆరెంజెస్ వేస్తారు ఒక గ్లాస్ లో? 6 or 5. కానీ తింటే ఎన్ని తింటారు? ఒకటి కానీ 2 కానీ. సో ఎంత డిఫరెన్స్ అయిపోయింది, 4 ఆరెంజెస్ ఎక్స్ట్రా, దాంట్లో ఉన్న షుగర్ ఎక్స్ట్రా మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు జ్యూస్ తీసుకుంటే. అందుకే జ్యూస్ ఇస్ స్ట్రిక్ట్ నో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్మూదీస్ వితౌట్ ఫిల్టర్, అన్ఫిల్టర్డ్ స్మూదీస్. ఒకవేళ మీకు పళ్ళు లేకపోతే స్మూదీస్ ప్రిఫర్డ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు అందించారు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి. సో ఐడియల్ ప్లేట్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మళ్ళీ పోర్షన్ కంట్రోల్ గురించి కూడా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.